మేము నిన్నే పర్మిషన్ పెట్టాము. చెప్పాం మేడం. ఏంటి లేదని ఎప్పుడు ఇచ్చారు మీరు? ఎప్పుడు ఇచ్చారు పర్మిషన్? మేము ఒక నిమిషం అండి, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించాం, ప్రజలకు ఇబ్బంది కలిగించాం, ఎవరికి ఇబ్బంది కలిగించాం. జస్ట్ లేవు కదండి, రోడ్డు మీద బండ్లు లేనప్పుడు ఆటోలు పట్టుకోండి అయితే తప్ప. అందరి తరఫున నియోజకవర్గ ప్రజలు పంపించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతా కూడా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రమంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత వైద్యం, అదేవిధంగా మెరుగైన వైద్యం, మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు అనేవి ఎలక్షన్ నాటికే పూర్తయి 5 మెడికల్ కాలేజీలు క్లాసులు ముందే ప్రారంభం అవ్వగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2 మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. మిగిలిన 10 మెడికల్ కాలేజీలో కూడా ఈ రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఆ 10 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 25-26 సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో, కేవలం కమిషన్ల కోసం ఈరోజు ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర పన్నుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే టోటల్ ఈ మెడికల్ కాలేజీల యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉందో సుమారుగా 8,500 కోట్లు ఈ 17 మెడికల్ కాలేజీలకి అవసరమైనటువంటి డబ్బులు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మిగిలిన 5,000 కోట్ల రూపాయలు ఈ 10 మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం వెచ్చించి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసి పేద ప్రజలకి అందించాల్సింది పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల పరం చేసి కమిషన్ల కోసం పేద ప్రజలకి అన్యాయం చేయాలనుకుంటున్నటువంటి కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు 10 మెడికల్ కాలేజ్, అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఏంటి, ప్రైవేటీకరణ చేస్తే ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ వైద్య విద్య అని చాలా మంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ వైద్య విద్య మాత్రమే కాదు, అది క్లినికల్ హాస్పిటల్ కూడా. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ఉంటే
ఓపీ దగ్గర నుంచి లోపల మొత్తం అన్ని ట్రీట్మెంట్స్, ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా సరే, ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వనటువంటి పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే. అదే ప్రైవేట్ పరం అయితే ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీల్ని కొన్ని వందల కోట్లు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు రేపొద్దున వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాటిని రాబట్టుకొని లాభాపేక్ష చూస్తారే తప్ప వాళ్ళల్లోని ఏదైతే సామాజికమైనటువంటి బాధ్యత తప్పేటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున ఇవి ప్రైవేట్ పరం అయితే మేము 100 కోట్లు పెట్టాం, 200 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు 400 కోట్లు రావాలి, 600 కోట్లు రావాలన్న ధ్యేయంతో పనిచేస్తారు తప్ప ప్రైవేట్ వ్యక్తులు పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనంటే, ఈ రాష్ట్రంలో వైద్యానికి, విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పగలం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైద్యానికి కరోనా వచ్చిన సమయంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో హెల్త్ కి సంబంధించి పిహెచ్సిలు, నాడు నేడు ద్వారాగా పిహెచ్సిలు బాగు చేయడం కానీ, ఈ రాష్ట్రంలో సుమారుగా 800 108 వెహికల్స్ తీసుకురావడం కానీ, 104 వెహికల్స్ తీసుకురావడం కానీ, అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో సిహెచ్సిలు కానీ పిహెచ్సిలో 0 వేకెన్సీ పాలసీని తీసుకొచ్చి ప్రతి హాస్పిటల్లో కూడా ఏ పోస్టు ఖాళీ లేకుండా అన్ని పోస్టులు ఫిలప్ చేసి ప్రజలకు మంచి వైద్యం అందించారు. ఈవెన్ దో గార్డ్స్ దగ్గర నుంచి, అంటే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి, అదే విధంగా ఎవరైతే దర్జీలు ఉంటారు కదా, ఎవరైతే ధోబీ ఉంటారు కదా, ధోబీతో కలిపి, అదే విధంగా సెక్యూరిటీ గార్డ్ తో కలిపి అక్కడ ఉన్న హాస్పిటల్లో ప్రతి ఒక్క చిన్నది ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, స్పెషలిస్టులు అందరినీ కూడా అన్ని రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను ఇచ్చి ప్రతి హాస్పిటల్లో 0 వేకెన్సీ అనే సర్వీస్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యం అనేది పూర్తిగా కుంటుపడింది. పేదవాళ్ళకి మెరుగైన వైద్యం, సరైన వైద్యం అందట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేనటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి బెడ్ మీద 3 నుంచి 4 పడుకునేటువంటి పరిస్థితి. అసలు వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల్లో, అంటే 1923 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినంత వరకు చూస్తే ఈ 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలని ఒకేసారి 26 జిల్లాల్లో కూడా 17 మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది. అంటే ఈ 100 సంవత్సరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఉన్నవి కాకుండా ఇంకా తీసుకొచ్చి ప్రజలకి ఉచిత వైద్యం, మరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఆలోచన ఎవరికి కూడా రాలే. వచ్చినటువంటి అంత మంచి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురానటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 17 మెడికల్ కాలేజీలు పేద ప్రజల కోసం తీసుకొస్తే ఈ రోజు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలన్న కుట్ర ఆలోచన. ఎందుకనంటే ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయితే ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు అందరి నోట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే నానుతుంది కాబట్టి మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని ఒకే ఒక్క దురుద్దేశంతో ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఈ రోజు ఈ 100 ఏళ్లలో 1923లో కేజీహెచ్ హాస్పిటల్ ని నిర్మించడం జరిగింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ యొక్క క్లినికల్ హాస్పిటలే కేజీహెచ్. ఆ కేజీహెచ్ లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి ప్రతి ఒక్క ప్రజలు కూడా మెరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం కేజీహెచ్ కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా 100 కిలోమీటర్లు దాటి కేజీహెచ్ లో కొన్ని లక్షల
కొన్ని లక్షల జీవితాలు, కొన్ని లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి కేజీహెచ్ హాస్పిటల్లో. అటువంటి కేజీహెచ్ హాస్పిటల్ మన చుట్టుపక్కల, మన అతి దగ్గరలో లేకపోవడం వల్ల కొన్ని లక్షల ప్రాణాలు మనం కోల్పోయాం మన ఏరియాలో. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ నుంచి కేజీహెచ్కి వెళ్ళేసరికి దారిలో ఎన్ని ప్రాణాలు కోల్పోయామో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల పార్వతీపురంలో మెడికల్ కాలేజీ అనేది 25-26కి కంప్లీట్ అయ్యి పేద ప్రజలకు అందుబాటులో రావాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఈ రోజు ఈ ప్రభుత్వం కుట్రతోటి ప్రైవేటీకరణ చేస్తే మళ్ళీ అదే మెరుగైన వైద్యం కోసము, అదే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసము 100 కిలోమీటర్లు గుప్పెట్ల ప్రాణాలు పెట్టుకొని కేజీహెచ్కి వెళ్లాల్సినటువంటి దుస్థితి వస్తుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా, మీ అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఆ నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉంచాలి. ఏదైతే మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.